కాశీలో భారీ రోడ్ షో నిర్వహించారు ప్రధాని మోదీ. కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేశారు. మంగళవారం ఆయన వారణాసి నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ప్రధాని మోదీ మంగళవారం వారణాసిలో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. నామినేషన్ కంటే ముందు వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహించారు మోదీ. ఈ కార్యక్రమానికి వేలాది మంది బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. కాశీ వీధుల్లో 8 కిలోమీటర్ల మేర మోదీ రోడ్ షో కొనసాగింది. ఆయనపై బీజేపీ శ్రేణులు పులవర్షం కురిపించారు. రోడ్ షో సందర్భంగా కాశీ జనసంద్రాన్ని తలపించింది. ప్రధాని మోదీతో పాటు యూపీ సీఎం యోగి కూడా ఈ రోడ్ షోకు హాజరయ్యారు. ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ ముందుకు సాగారు. మోదీ రోడ్ షో సందర్భంగా వారణాసిలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మోదీ రోడ్ షో సందర్భంగా కాశీ నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్థానిక ముస్లింలు కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారు. వారణాసిలో భారీ రోడ్ షో తర్వాత మోదీ కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాశీ విశ్వనాథుడి ఆశీర్వాదంతో మరోసారి బీజేపీ గెలుపు ఖాయమన్నారు మోదీ. ఆలయ ప్రాంగణంలో భక్తులను ఆప్యాయంగా ఆయన పలకరించారు. వారణాసి నుంచి రెండోసారి ఎంపీగా బరిలోకి దిగుతున్నారు మోదీ. 2019లో భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు. ఈసారి ఆ రికార్డును కూడా బద్దలు కొడతామని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. కాశీతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు మోదీ. 13,000 కోట్ల రూపాయలతో కాశీలో అభివృద్ధి పనులను ప్రారంభించినట్టు చెప్పారు.